వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నిజంగా ఈ వార్త గురించి విన్నప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు తగవు అని భర్త హత్యకు భార్య కుట్ర పన్నిందట. నల్లగా ఉంటే భర్తగా పనికి రావడం, నిన్ను చక్కగా చూసుకోవాలి, కుటుంబానికి తగ్గట్టుగా పోషణ భారాన్ని భరించాలి, భర్తగా ఇంటి పరిస్థితులన్నీ భరించగలగాలి. ఒక మంచి మనసుంటే చాలు, కానీ రంగుతో ఏముంది? అసలు సమాజం ఎటుపోతోంది? ఈ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. చీకటి మాటున దొంగలు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. భార్య భయంతో గట్టిగా అరుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె పోలీసులతో చెప్పింది ఏంటంటే, 3 లేదా 4 దొంగలు మమ్మల్ని వేర్వేరు గదుల్లో బంధించారు, నా భర్త దేవకృష్ణను హత్య చేశారు, ఆపై 3.5 లక్షల విలువైన నగలు మరియు నగదులు దోచుకొని పారిపోయారు. ఈమె ప్రియాంక పురోహిత్. ఈమె చేసిన వాదన ఇది. ఏప్రిల్ 7, 2026 రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో ఉన్న కొండికేడ చరణ్ గ్రామంలో మసాలా దినుసుల వ్యాపారి అయిన దేవకృష్ణ పురోహిత్ దారుణంగా హత్య చేయబడ్డారు. ప్రియాంకనే బాధితురాలని అందరూ భావించారు. ప్రజలు ఆమె పట్ల తమ సానుభూతిని వెలబుచ్చారు. అయితే పోలీసుల 6 గంటల విచారణ ఈ కేసులోని అసలు నిజాన్ని పూర్తిగా వెలుగులోకి తెచ్చింది. అసలు కథ బయటపడ్డది. ఎవరి మీదైతే సానుభూతి చూపించామో ఆమె ఆ కుట్రకు ప్రధాన సూత్రధారి అని తెలిసింది. ఆమె ప్రియాంక. ఆమె తన ప్రియుడు కమలేష్ పురోహిత్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రియాంక తరచుగా తన భర్తను ఎగతాళి చేసేది. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు తగవు, నీతో నేను సంతోషంగా లేను. వారికి వివాహం జరిగినప్పుడు ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ప్రియాంక మరియు కమలేష్ కలిసి 1 లక్ష సుపారీ చెల్లించడానికి కుట్రమన్నారు. వారు సురేంద్ర భాటి అనే కిరాయి హంతకుని నియమించుకున్నారు. ప్రియాంక ఉద్దేశపూర్వకంగా ఇంటి ముందు తలుపును తాళం వేయకుండా వదిలేసింది. ఆ కిరాయి హంతకుడు లోపలికి ప్రవేశించి నిర్దిస్తున్న దేవకృష్ణ తలపై పదునైన ఆయుధంతో బలంగా నరికాడు. ఆ తర్వాత వారు ఆ దృశ్యం మొత్తాన్ని ఒక దోపిడీ జరిగినట్లు నమ్మించేలా సృష్టించారు. పోలీసులు ప్రియాంక మరియు కమలేష్లను అరెస్ట్ చేశారు. అయితే కిరాయి హంతకుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. మొదట్లో ప్రియాంక బాధితురాలుగా కనిపించింది, కానీ ఇప్పుడు ఆమె ప్రధాన నిందితురాలుగా నిలిచింది. ఈ కేసు సోనం రఘువంశీ హత్య కేసును గుర్తు చేసే ఒక విషాదకరమైన ఉదాంతం. ఈ కథ కేవలం ఒక హత్యకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది విషపూరిత సంబంధాలు, చర్మ రంగు ఆధారంగా అవమానించడం, వివాహేతర సంబంధాలు మరియు అవిశ్వాసం గురించిన ఒక గాథ కూడా. చర్మం రంగు నిజంగా ఇంత పెద్ద సమస్యగా మారిపోయిందా అనిపించింది. సురక్షితంగా ఉండండి, కానీ నిజాన్ని తెలుసుకోండి, అది చాలా అవసరం. అనవసరమైన తప్పుడు సందేశాలను బయట ప్రపంచానికి ఇవ్వకండి. సమాజంలో విలువలతో బ్రతకండి. విలువలతో కూడిన ఒక సమాజాన్ని నిర్మించడానికి ఒక కుటుంబాన్ని విలువలతో నిర్మించండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి రోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.